ఎక్సైజ్ ఆఫీస్ వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళి మన ఐబీ సోరస్ నుంచి వెళ్ళి నేను పాదయాత్ర చేయడం జరిగింది. సో ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేసిన. బట్ అవి ఏంటంటే కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు. ఇంకా 13 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి 670 కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము, ఆదాయం తెప్పించాము. బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడ దొరకడం లేదు. సో నాకు తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండ బాగా కొడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బియర్ తాగితే కొంచెం మత్తు 30 మినిట్స్లో 1 అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి అన్నట్టు కేఫ్ స్ట్రాంగ్ మీదకి మేము వెళ్ళకపోతున్నాం. ఓన్లీ కేఫ్ స్ట్రాంగ్ అనేది దొరకడం లేదు. బట్ ఈరోజు అందుకోసం అని చెప్పేసి ఐబీ సోరస్ నుంచి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్ పోయి లెటర్ ప్యాడ్ అనేది మన ఎక్సైజ్ ఆఫీసర్కి అందజేసాము. ఎందుకు అడిగారంటే మీరెందుకు ఇలాంటి ఆన్సర్ ఇలాంటి లెటర్ ప్యాడ్ ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇంతకుముందు గుడుంబ విషయంలో మరి బంద్ చేశారు, ఇప్పుడు కేఎఫ్ స్ట్రాంగ్ మత్తు పదార్థాలు మాకు అది అలవాటు చేశారు కదా, ఇప్పుడు మాకు ఎందుకు లేవు అని చెప్పి ప్రశ్నించే వారి దగ్గరికి ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని మేము ఆ జిల్లా వారికి మేము అందిస్తాము, మేము చర్యలు తీసుకుంటాము మీ ద్వారా అని చెప్పేసినట్టుగా మాట్లాడారు. త్వరలోనే మేము చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఈసారి మేము రేవంత్ రెడ్డి గారితో త్వరలో పోయి మాట్లాడడం జరుగుతుంది. చర్యలు చేయడం జరుగుతుంది. తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది.